హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇదైతే ఒకటి స్టిచ్డ్ బ్లౌజ్ అండి. కస్టమర్ నాకు తీసుకొచ్చి ఇచ్చారు. సో సేమ్ వర్క్ శారీకి కూడా వచ్చింది. సో సేమ్ వర్క్ బ్లౌజ్ కూడా వచ్చింది అన్నట్టు. సో వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ నెక్ అనేది కొంచెం వర్క్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ అనేది నెక్ చిన్నగా వచ్చింది. దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే హై నెక్ పెట్టించుకున్నారు. హై నెక్ పెట్టించుకున్నప్పుడు ఆ పైన కొంచెం ఏరియా అనేది ఎంటీగా అనిపించింది. సో అది ఫిల్ చేయడానికి కస్టమర్ ఏమన్నారంటే, నాకు ఈ శారీకి ఎలా ఉందో రిలేటెడ్ అలాగే వేసివు, చెంకి అట్లా ఏమీ వద్దు, సీక్వెన్సీ వర్క్ అట్లా కానీ ఏమీ వద్దు, నాకు బీడ్ వర్క్ కానీ ఏమి వద్దు, సింపుల్గా శారీకి ఈ వర్క్ ఎట్లా వచ్చిందో దానికి మ్యాచ్ అయ్యేటట్టు చూడమని చెప్పారు అన్నట్టు. సో అదైతే బేబీ పింక్ కలర్ థ్రెడ్ అండి, మిషన్ థ్రెడ్డే. వాళ్ళు కూడా అదే దాంతో వేశారు. నాకు కూడా సేమ్ కలర్ మిషన్ థ్రెడ్ దొరికింది. సో దాంతో నేను వేసాను. రిలేటెడ్ చూసి చెక్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ప్రింటెస్ట్లో ఈ బర్డ్ థీమ్ అనేది కనిపించిందండి. దాన్ని నేనే డ్రా చేసుకొని సరే ఎలా ఉంటుందో చూద్దాం, వేనైతే వేద్దాం అనేసి నేను స్టార్ట్ చేశాను. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అసలు లుక్ చాలా సూపర్ అనిపించిందండి. మొత్తం అయిన తర్వాత చూస్తేనైతే అసలు అంత మంచిగా అయితే, ఎంత మంచిగా అనిపించిందో అంత మంచిగా అనిపించింది. సూపర్ అంటే సూపర్ అనిపించింది. అసలు అది నేను సపరేట్ స్టిచ్ చేసినట్టు అనిపించలేదు. సేమ్ ఆ వర్క్ థీమ్ అంతా ఓకే, ఆ బ్లౌజ్కే వచ్చిందేమో అన్నట్టుగా అనిపించింది. కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. చూద్దాం ఎంతమందికి నచ్చుతుందో. నేనైతే హ్యాపీ అండి చాలా. అసలు నాకు టైం కూడా ఎక్కువ టైం తీసుకోలేదండి. జస్ట్ కాడకుట్టు తర్వాత ముడికుట్టు వేశాను అంతే. సో నాకు ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం ఎక్కువ ఏం తీసుకోలేదు. కానీ లుక్ అయితే బాగా వచ్చిందండి. బ్లౌజ్ అయితే చాలా లుక్ అనిపించింది. చూసారు కదా ఎలా ఉందో.